హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు రారెండోయ్ వంటలు చేద్దాం. మీ అందరిలో ప్రతి ఒక్కరికి పర్సనల్ గా నచ్చే ఒక స్పెషల్ రెసిపీ ఉంటుంది. ఆ రెసిపీని మీరు మాత్రమే చాలా అద్భుతంగా చాలా డెలీషియస్ గా కుక్ చేయగలరు. మీలాంటి వారందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతోంది రారెండోయ్ వంటలు చేద్దాం. ఈ రోజు రారెండోయ్ వంటలు చేద్దాంలో మన ఫస్ట్ పార్టిసిపెంట్ షణ్ముఖి గారు ఫ్రమ్ హైదరాబాద్. షణ్ముఖి గారు ప్రొఫెషనల్ గా కూచిపూడి డాన్సర్ అండి. సో షీ ఈస్ ఆల్సో ది ఫౌండర్ ఆఫ్ కూచిపూడి నృత్య అకాడమీ విచ్ ఈస్ ఇన్ BHEL. సో లెట్స్ వెల్కమ్ షణ్ముఖి గారు. షణ్ముఖి గారు వెల్కమ్ అండి. హాయ్ అండి. హాయ్ హాయ్. సో షణ్ముఖి గారు మీరు హైదరాబాద్ నుంచే కదా? అవునండి. మీరు కూచిపూడి నృత్య అకాడమీ ఫౌండర్ కదండి. సో ఎప్పటి నుంచి మీరు ఇండస్ట్రీలో కూచిపూడి ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? నేను ఒక 5 years ఉన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ అండి కూచిపూడి అంటే. యాక్చువల్లీ ఇంటి పక్క వాళ్ళు బ్రాహ్మిన్స్, వాళ్ళు నేర్చుకుంటుంటే నేను చూసి చాలా జిద్దు చేశాను అనమాట. ఇప్పుడు ఫైనల్ గా కూచిపూడి నృత్య అకాడమీ స్టార్ట్ చేసేసారు. సో 25 years అవుతుంది నేను నేర్చుకొని. ఓకే, అకాడమీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1 year అవుతుంది అకాడమీ స్టార్ట్ చేసి. సో 1 year నుంచి అకాడమీ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు అన్నమాట. మీరు కూడా ఇంత మంచిగా మీ ఫేస్ లో ఇంత గ్లో ఉంది, చాలా చాలా క్యూట్ గా ఉన్నారు. సో దీనికి కూడా కారణం కూచిపూడి అంటారా? అవునండి. సో సూపర్ అండి. మరి ఈ రోజు మా ఆడియన్స్ కి మీరు ఏ రెసిపీ చూపించబోతున్నారు? నేను కీమా ముట్టిలు చూపిస్తున్నానండి. సో కీమా ముట్టిలు. తెలంగాణ స్పెషల్ వంటకం అది. వావ్, ఎలా ఉండబోతున్నాయి? స్పైసీగా ఉంటున్నాయి? స్పైసీ ఉంటుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. ఓకే, కమ్ ఆన్. సో ఈ రోజు మనకు షణ్ముఖి గారు కీమా ముట్టీలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నారు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొత్తిమీర, గుడ్డు, ఉప్పు, కారం, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు మరియు ధనియాల పొడి. సో అన్నిటికన్నా మెయిన్ ఇంగ్రీడియంట్ గ్రైండ్ చేసిన కీమా. సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందామండి. పాన్ పెట్టేసి ఇది కీమా మనము బోన్లెస్ మటన్ కీమా కొట్టివ్వమంటే కొట్టిస్తారండి. దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఏం చేయాలంటే ఇది రోట్లో బాగా దంచాలి. అప్పుడు రోట్లో వేసింది టేస్ట్ వేరే వస్తుంది. దీంట్లో ఇలాచి, లవంగ, పట్ట, ఓకే, గరం అది కూడా రోట్లో వేసుకునే దంచుకోవాలి. మిక్సీ చేస్తే మనకంత టేస్ట్ రాదు. ఇది గరం మసాలా వేస్తున్నాను ఫస్ట్. ఇది ఫ్రెష్గా చేసిన గార్లిక్ పేస్ట్ అండి. ధనియా పౌడర్ అండి, కారము, సాల్ట్, హల్దీ, పసుపు, ఎగ్ బీట్ చేసుకున్నాము. కరెక్ట్గా చేయికి అతుక్కోకుండా మనం వేయడానికి మ్యాగ్నెట్ మనకి చేయికి అతుక్కుంటా ఉంటుంది వేయడానికి పేస్ట్. సో టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అంటారా ఎగ్ వేయడం వల్ల? టేస్ట్ కూడా కొంచెం క్రిస్పీనెస్ కూడా వస్తుంది కీమాస్ లో. మెత్తగా అంటే స్మూత్గా కాకుండా క్రిస్పీనెస్ కూడా వస్తుంది. పుదీనా కూడా వేసేసుకున్నామండి. సో పుదీనాని మనం మళ్ళీ గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదా? డైరెక్ట్ ఆకులు వేసేస్తే సరిపోతుంది. గ్రైండ్ చేస్తే పేస్ట్ అయిపోతుంది కదా. సో ఇట్లనే వేసుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్ వస్తుంది. డెలివరీ అయ్యాక లేడీస్కి చాలా ఇంపార్టెంట్ ఇది కీమా అనేది. ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అవును. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఓకే, సో లైట్ గా ఆయిల్ వేసేసుకొని బాగా అన్ని బ్లెండ్ అయ్యేలాగా చూసుకోవాలి.
సో మనం ఇలా బాగా అన్ని మసాలా అన్ని బ్లెండ్ చేసుకున్న తర్వాత సో బాల్స్ లాగా చేసి మనం ఫ్రై చేసుకుంటామా? అవును. ఇప్పుడు మనము వడలు ఎట్లా చేస్తామండి, మినప్పొడలు అంటారు, సేమ్ అలాగే మినప్పొడలు లాగా చేసుకుంటే అందుకే ముట్టిలో బాల్స్ అంటే మళ్ళీ రౌండ్ గా చేసి ఓకే ఓకే. సో మనం ఫ్లాట్ గా వడలు ఎలా చేస్తామో అలా ఫ్లాట్ సర్ఫేస్ లాగా చేస్తాం కాబట్టి కీమా ముట్టీలు అంటున్నాం. యాక్చువల్లీ ఇది ముట్టిలు అంటే ఫ్లాట్ గా చేస్తారు, ఇప్పుడు బాల్స్ లాగా కూడా చేస్తారు. సో ఈ కీమా ముట్టీల్ని మనము స్నాక్ ఐటమ్ లాగా తినొచ్చు కదా? తినొచ్చు. సో చూస్తున్నారు కదా పేస్ట్ అంతా కూడా మనం బాగా కలుపుకున్నాం. ఇప్పుడు షణ్ముఖ్ గారు పేస్ట్ మనకు రెడీ అయిపోయింది కదా? రెడీ అయిందండి. ఇప్పుడు కొంచెం ఇట్లా చేయికి ఆయిల్ అద్దుకొని, అంటే స్టిక్ కాకుండా హోటల్ ఎలాగ చేసుకుంటామో మనము అలా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెము ఆయిల్ అద్దుకొని చేసుకోవాలి, ఎందుకంటే అతుక్కోకుండా ఉంటుంది చేయికి. సో షణ్ముఖ్ గారు మీరు ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం కదా ముట్టిల్ని. సో మీకు ఎంతమంది పిల్లలండి? ఇద్దరండి, ట్విన్స్ అండి వాళ్ళు. వావ్, ట్విన్స్. అవును. సో ఇద్దరు అమ్మాయిలా ఇద్దరు అబ్బాయిలా? అమ్మాయి అబ్బాయి. అమ్మాయి అబ్బాయి, అసలు డబుల్ బొనాన్సా అండి నిజంగా అంటే ఒకేసారి. సో వయసు ఎంత అండి? ఇప్పుడు 18 months అండి. వావ్, 18 months క్యూట్ బేబీస్ అన్నమాట. సో మీ ఇంట్లో మీ పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారా? చేస్తారండి, పాప చేస్తుంది, బాబు ఏం నన్ను ఎక్కువ ఇచ్చేయండి. అంతే అండి, మనం అమ్మాయిల అల్లరి చేయాల్సిందే. అబ్బాయిలు ఎప్పుడైనా సైలెంట్. ఓకే. సో మీ వారేం చేస్తారు? మేము బిహెచ్ఎల్ ఎంప్లాయీ అండి. బిహెచ్ఎల్ ఎంప్లాయీ. అండ్ మీ డాన్స్ అకాడమీ కూడా అక్కడే కదా? అవును, బిహెచ్ఎల్లోనే. డీప్ ఫ్రై చేసుకున్నాం. ఓకే. ఇలా వడల్లాగా ఇలా రౌండ్ గా చుట్టూ మనం ఎలా అయితే వడల్ని తయారు చేసుకుంటా ఉంటామో సేమ్ ప్రాసెస్ లో ఈ పేస్ట్ ని కూడా అలాగే మనం ఫ్లాట్ గా ముట్టిలాగా చేసుకుని దాన్ని ఆయిల్ లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇది సిమ్ లో పెట్టి చేసుకోవాలండి. హైలో పెట్టి చేసుకుంటే అంటే కుక్ కాదు. ఓకే, సరిగ్గా కుక్ అవ్వదు. మిడిల్ లో సరిగ్గా కుక్ కాదు. చూడడానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి ఇవి. సో మీ డాన్స్ అకాడమీకి ఎప్పుడు వెళ్తూ ఉంటారండి? మార్నింగ్ అంటే ఈవినింగ్ టైమ్స్ అండి. 5 to 6 ఒక బ్యాచ్. 2 batches ఉన్నాయి, 5 to 6, 6 to 7 బ్యాచెస్. సో మార్నింగ్ అంతా ఇంట్లో ఉంటారు పిల్లల్ని చూసుకుంటూ? ఇంకా మా వారేమో 4:30కి వచ్చేస్తారు. మా డ్యూటీ ఇంకా పిల్లలది. ఓకే. సో మీ వారు అక్కడ డ్యూటీ చేసి వచ్చి తర్వాత ఇంట్లో డ్యూటీ కూడా చేస్తున్నారు అనమాట. మా వారు చాలా హెల్ప్ చేస్తారు. సో అదృష్టం అండి, మరి అంత మంచి హస్బెండ్ ఉన్నారు మీకు, అన్నిట్లో కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. సో మన సర్వింగ్ ప్లేట్ ఇచ్చేసేయండి అక్కడ. చూస్తున్నారు కదండి, ఇప్పటి వరకు మన కీమా ముట్టిల్ని బాగా డీప్ ఫ్రై చేసాము. అవి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చి చాలా అద్భుతంగా ఇలా ఉన్నాయి. సో మన కీమా ముట్టిలు రెడీ అయిపోయాయి, ఇంకా గార్నిషింగ్ ఒకటి పెండింగ్ ఉంది. సో షణ్ముఖ్ గారు మనం గార్నిషింగ్ చేసేయండి. ఆనియన్స్ కొత్తిమీర గార్నిషింగ్. సో చూసారు కదా, ఆఫ్టర్ గార్నిషింగ్ ఆనియన్స్ అండ్ కొరియాండర్ తో మన కీమా ముట్టిల్ని బాగా గార్నిష్ చేసుకున్నాం. అండ్ మిగిలిపోయింది ఒకటి ఏంటంటే టేస్ట్ చేయడం. కీమా ముట్టిలు రెడీ అయిపోయింది. వావ్, నేను కూడా పంచి వెయిట్ చేస్తున్నానండి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని. నాకు నార్మల్గానే బాగా డీప్ ఫ్రై అయిన ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. సో లెట్ మీ టేస్ట్. చాలా టేస్టీ ఉన్నాయి. స్పైసీగా కూడా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా ఉన్నాయి. కొంచెం ఘాట్ ఉంటే బాగుంటుంది, స్పైసీ ఉంటే. అండ్ నాన్ వెజ్ కదా, మనం కీమా అని మీరు చెప్తే తప్ప తెలియట్లేదు. నార్మల్ మంచిగా వడలాగా చాలా టేస్టీగా చాలా స్పైసీగా ఉన్నాయి. అండ్ షణ్ముఖ్ గారు ఇందాకే చెప్పారు కదా షణ్ముఖ్ గారికి ట్విన్స్ ఉన్నారని. సో ఆ ట్విన్స్ ని చూడడానికి రెడీగా ఉన్నారా? నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. సో లెట్స్ వెల్కమ్ షణ్ముఖ్ గారి 2 క్యూట్ బేబీస్.
సో శివ గారిని అడుగుదాం. శివ గారు, షణ్ముఖి గారు ఎలా కుక్ చేస్తారు ఇంట్లో? చాలా బాగా చేస్తారండి. నెవర్ గివ్స్ మీ ఆపర్చునిటీ టు గో అవుట్ సైడ్ అండ్ హ్యావ్ ఫుడ్. మాకు ఎప్పుడు కూడా బయట తినాలనిపిస్తూ ఉంటుంది. సో శివ గారు బయటకు కూడా వెళ్ళకుండా షణ్ముఖి గారు వంటలు మాత్రమే తింటున్నారంట. సో మీరు చాలా అద్భుతమైన కుక్ అని మాకు క్లియర్ గా అర్థమవుతుందండి. అండ్ ఎలా ఉందండి మీకు ట్విన్స్? అండ్ హౌ ఇస్ ద ఫ్యామిలీ? హౌ ఇస్ ఇట్ రన్నింగ్? హౌ ఇస్ యర్ లైఫ్? ఇట్ షుడ్ యాక్చువల్లీ బి టఫర్ దెన్, అండ్ ఇప్పుడు ఉన్నదానికన్నా యాక్చువల్లీ చాలా టఫ్ ఉండాలి. ఎందుకంటే ఇద్దరు కిడ్స్ని మేమే మేనేజ్ చేస్తున్నాము. పర్ఫెక్ట్ ఫ్యామిలీ అండి, చూడడానికి కూడా చాలా చక్కగా చాలా అన్యోన్యంగా ఉన్నారు. అండ్ మీరు ఇలాగే చాలా బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ షణ్ముఖి గారు, సో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి, ఎలా ఉంది మా ప్రోగ్రామ్కి రావడం? లేడీస్కి బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. రారండోయి వంటలు చేద్దాం, చాలా మంచి ప్రోగ్రాము. దీనివల్ల ఏంటంటే లేడీస్కి స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. ఇంట్లోనే ఉండకుండా వాళ్ళకి కూడా కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ప్రతి లేడీకి అది చాలా అవసరము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఉండాలి, అది నేను చెప్తాను. సో షణ్ముఖి గారు, చాలా చాలా థ్యాంక్స్. మీరు కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ పార్టిసిపెంట్స్ అండి. మీకు అసలు స్టేజ్ ఫియర్ లేదు, చాలా చక్కగా మాట్లాడారు, చాలా చక్కగా వండి మంచి ఐటమ్ కూడా మాకు చూపించారు. అందుకే మా రారండోయి వంటలు చేద్దాం తరపున మీకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇలాగే మంచిగా మీ వారికి ఇంకా మంచి మంచి డిషెస్ వండి పెడుతూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్. బాయ్ అండి. మటన్ కీమా ముట్టీలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నూనె, మటన్ కీమా, కారం, ఉప్పు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి, ఎగ్. తయారీ విధానం: ముందుగా పాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ పోసుకోవాలి. మటన్ కీమాను గ్రైండ్ చేసుకోవాలి. గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ధనియా పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. 2 స్పూన్ల కారం, ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి. 1 గుడ్డు కూడా వేసుకోవాలి. పుదీనా వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కీమా అంతటిని వడలుగా చేసుకుని ఆల్రెడీ హీట్ అయిన ఆయిల్లో వేసుకుని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అంతే, కీమా ముట్టీలు రెడీ. కొత్తిమీర మరియు ఆనియన్తో గార్నిష్ చేసేసుకుంటే మటన్ కీమా ముట్టీలు రెడీ. సో సూపర్ డెలిషియస్ కీమా ముట్టీలు చూసేసాం కదా. మరి మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరంటే దీపిక గారు ఫ్రమ్ భద్రాద్రి డిస్ట్రిక్ట్, కొత్తగూడెం. సో లెట్స్ వెల్కమ్ దీపిక గారు. హాయ్ దీపిక గారు. హాయ్ సాయిశ్రీ. వెల్కమ్ టు రారండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. సో ఈ రోజు మా ఆడియన్స్ కి ఏ డిష్ చూపించబోతున్నారు? ఈ రోజు మీకు అలసందప్పలు చూపిస్తా అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను కూడా ఇంట్రెస్ట్ ఉన్నా. దానికి ముందు, సో మీరు భద్రాద్రి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు, మీ ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ చెప్పండి. యా ష్యూర్ అండి. నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మామయ్య అండ్ నాకు ఒక బుల్లి బాబు. వావ్, సంతూర్ మమ్మీలు ఉన్నారంటే నేను నమ్మలేదు. ఇప్పుడే లైవ్ లో చూస్తున్నా. షీఈ్ సంతూర్ మమ్మీ అన్నమాట. ఏంటండి మీ సీక్రెట్? సీక్రెట్ ఏం లేదండి, ఎక్కువ తినను. అన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది అసలు తినరని. ఎక్కువ కాదు, అసలు తినరని అర్థమవుతుంది. లేదండి, అసలు తినకపోతే ఉండలేం కదా. సో కూల్. మొత్తానికి సూపర్ వంటలు చేస్తారన్నమాట. సో అయితే మన అలసంద అప్పలు స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? యా చేద్దామండి. యాక్చువల్గా ఈ టిఫిన్ కింద చేస్తుంటాను నేను ఇంట్లో. మా హస్బెండ్ కి చాలా ఇష్టం అండి. అవునా? యా, నాకు కూడా కొంచెం బాగానే ఇష్టం అనమాట. అలసంద అప్పలు. అవునండి. ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, ఇది లో ఫ్లేమ్ లో పెట్టేసుకున్నాము. ఓకే, ఈ లోపు మనం ప్రిపేర్ చేసేసుకుందాం. సో మిక్స్చర్ అంతా మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో అది మిక్స్చర్ ప్రిపేర్ చేసుకునే ముందు మనకు అసలు ఈ అలసంద అప్పలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. ముందుగా ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, బియ్యపు పొడి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే మనకు కావాల్సి ఉంటుంది. అలాగే ఉడకబెట్టిన అలసందలు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఈ అలసందల్ని కుక్కర్ లో 1 విజిల్ వచ్చేంత వరకు మనం బాగా ఉడకబెట్టుకొని తర్వాత మనం ఇలా మిక్స్చర్ లో కలిపేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు, కారం, అలాగే కొత్తిమీర. ఓకే అండి, ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో ఫస్ట్ బియ్యం పిండి వేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఇందులో ఉడకబెట్టిన అలసందలు వేసుకుందాము. ఎక్కువ తినే వాళ్ళు కొన్ని ఎక్కువ వేసేసుకోవచ్చు అండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొంచెం జీలకర్ర వేసేసుకుందాము. ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాము. అండ్ ఇందులో కరివేపాకు ఉంది కదా, ఇవి కొంచెం ఇట్లా ఉంటే బాబు ఏం చేస్తాడంటే ఏరు పక్కన ఇస్తాడు అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఈ కొన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని వేసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఓకే, అలాగే కొంచెం కారం,
అలాగే కొత్తిమీర కూడా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకుందాం. ఓకే, కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇవి వాటర్ తో మిక్స్ చేసేసుకుందాం. ఓకే, చపాతీ పిండి ఉంటుంది కదా, అలా కలిపేసుకుందాం అన్నమాట. ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకుందామండి ముద్దలాగా. ఇప్పుడు దీన్ని ఒక 10-15 మినిట్స్ పక్కన ఉంచేసుకోవాలి, కొంచెం నానుతుందన్నమాట. సో మరి ఇలాంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్ మన షోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక పాట పాడించుకోవాల్సిందే. మీ ఫేవరెట్ సాంగ్ పాడండి. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది, సర్లే పాపం అని దగ్గరికి వెళితే దాని మనసే నీలా ఉందండి, ఆ ముద్దేదో నీకే ఇమ్మంది. సరసాలాడే వయసొచ్చింది, సరదా పడితే తప్పేముంది, ఇవ్వాలని నాకు ఉంది, కానీ సిగ్గే నన్ను ఆపింది, దానికి సమయం వేరే ఉందండి. బ్యూటిఫుల్ గా, అమేజింగ్, విత్ అది కూడా విత్ ఎక్స్ప్రెషన్స్. అసలు ఎవరికి సాధ్యం కాదు. నిజంగా మీరు మల్టీ టాలెంటెడ్ అండి దీపిక గారు, ఐ స్వేర్ అసలు. సో ఈ లోపు మన డో రెడీ అయిపోయింది అనుకుంటా. ఆల్మోస్ట్ 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసాం కదా నానడానికి బాగా. సో ఇప్పుడు మనకు మన అలసందప్పల తయారీకి సూటబుల్ ఇప్పుడు అది? యా, సూటబుల్ అండి. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము, హ్యాండ్ తోనే చేసేస్తాను. నార్మల్ గా బ్రేక్ఫాస్ట్ లాగా చేస్తా అంటున్నారు కదా. అవునండి. ఈ అలసందప్పలోకి కాంబోగా ఏమైనా నంచుకోవడానికి అలా ఏమైనా చేసుకుంటారా, లేకపోతే డైరెక్ట్ అలసందప్పల్ని? అంటే ఉప్పు కారం అన్ని వేస్తాను కదండి, ఇంకేం అవసరం లేదు. ఒకవేళ ఏమన్నా ఒక్కోసారి మా హస్బెండ్ కావాలంటే ఉల్లిపాయ కారం అట్లా చేస్తూ ఉంటానండి దీంట్లో కాంబినేషన్. సో ఇంకా కారంగా ఇంకా స్పైసీగా ఉంటుంది అన్నమాట కాంబో. ఇవి ఒక్కసారి ఇలా టర్న్ చేసుకుందామండి సెకండ్ సైడ్. చాలా క్రిస్పీగా కూడా కనిపిస్తున్నాయి అలసందప్పలు. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా? అవునండి, అయిపోయినండి. ఇలా రెడ్డిష్ కలర్కి వచ్చింది, తీసేసుకుందాం. సో ఇక్కడ మనకు సర్వింగ్ ప్లేట్ రెడీగా ఉంది. సో బాగా ఫ్రై అయిన అలసందప్పని దీంట్లో వేసేసుకుందాం. అయిపోయిందండి, అలసందప్పలు రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. సో చూస్తున్నారు కదా అలసందప్పల్ని, చాలా వేడివేడిగా చాలా క్రిస్పీగా బాగా కనిపిస్తున్నాయి. సో లెట్ మీ టేస్ట్. చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఆహా అనేలా ఉన్నాయండి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి నిజంగా. అంటే ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ నేను ఇంతవరకు ఎందుకు తినలేదో అని ఆలోచిస్తున్నాను యాక్చువల్గా. వచ్చేయండి మా ఇంటికి, ఖచ్చితంగా మీ అలసందప్పల కోసం ఖచ్చితంగా వస్తాను. అండ్ దీపిక గారు, సో ఇప్పుడు మీ హస్బెండ్ శరత్ గారిని అలాగే మీ బాబుని ఇన్వైట్ చేసేద్దామా? సో దీపిక గారి హస్బెండ్ శరత్ గారు అలాగే వాళ్ళ బాబు విష్ణు కూడా రెడీగా ఉన్నారండి. సో లెట్స్ ఇన్వైట్ దెమ్. శరత్ గారు అండ్ విష్ణు, వెల్కమ్. సో శరత్ గారు చూసారు కదా, దీపిక గారు చాలా అద్భుతంగా చేశారు. టేస్ట్ చేస్తారా మీరు కూడా? యా ప్లీజ్. బాగున్నాయా? సరే, ఇంట్లో తింటూనే ఉంటారు అనుకుంటా మీరు జనరల్ గా. సో దీపిక గారు ఏ డిష్ బాగా కుక్ చేస్తారు? మీకు ఏది ఫేవరెట్? నాకు పూరి అను ఇవి అలసందప్పలు ఇవి చేస్తుంటారు రెగ్యులర్. ఓకే. పులిహోర కూడా చేస్తుంటారు. ఓకే, సో అది అన్నమాట మీ ఫేవరెట్. సో ఇంక దీపిక గారి గురించి ఏదన్నా మంచి విషయం చెప్పండి, మాకు తెలియంది.
ఇప్పుడే చూసాం చాలా మల్టీ టాలెంటెడ్ తను. అదే అండి, క్వాంటిటీ ఎక్కువ అండ్ మల్టీ టాలెంటెడ్ మీరు చెప్పినట్టు అన్ని నేర్చుకుంటూ ఉంటారు, ఏం చెప్పినా క్విక్గా లెర్నింగ్ ఉంటుంది. చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ కూడా. వెరీ వెరీ నైస్ ఫ్యామిలీ అండి విష్ణు అండ్ మీరు కూడా చాలా మంచి కపుల్ అండ్ వెరీ నైస్ ఫ్యామిలీ. అండ్ దీపిక గారు, మీరు ఇంత మంచి అలసంద అప్పల్ని మాతో ఈ సూపర్ రెసిపీని మాతో మా ఆడియన్స్ తో షేర్ చేసుకున్నందుకు మీకు మా రారండోయ్ వంటలు చేద్దాం తరఫున ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం మేము. ఓ థ్యాంక్ యూ అండి. అండ్ దీపిక గారు, ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉంది మా రారండోయ్ వంటలు చేద్దాం ప్రోగ్రామ్ కి రావడం అండ్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. చాలా బాగుందండి ఇట్లా డిఫరెంట్గా వంటలు చేయడం, అది ఇంట్లోనే కాకుండా ఇలా మా ఆడవాళ్ళందరినీ ఇట్లా బయటకు తీసుకొచ్చి కెమెరా ముందుకు తీసుకొచ్చి చాలా హ్యాపీగా ఉందండి ఇలా మీతో మాట్లాడుతుంటే. అండ్ మీ నేమ్ కూడా చాలా బాగుంది, సాయి శ్రీ. థ్యాంక్ యూ. అండ్ మీ మాటలు అదే చాలా బాగుందండి. ఓకే, మాకు కూడా మీలాంటి మంచి పార్టిసిపేట్ రావడం చాలా చాలా ఆనందకరంగా ఉంది. అండ్ దీపిక గారు, ఇలాగే మీరు చాలా ప్రోగ్రామ్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి, మీ హస్బెండ్ కి కూడా మంచి మంచి డిషెస్ వండి పెడుతూ ఉండాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ యువర్ మ్యారేజ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ అండి. అలసంద అప్పలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అలసందలు, బియ్యపిండి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, జీలకర్ర, ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర మరియు కారం. తయారీ విధానం: ముందుగా బియ్యపిండి, ఉడకబెట్టిన అలసందలు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు, తగినంత ఉప్పు, హాఫ్ స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర, కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఇవంతా పోసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత వాటిని అప్పాలుగా చేసుకొని హీట్ అయిన ఆయిల్లో వేసి బాగా వేయించాలి. రెడ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, అలసంద అప్పలు రెడీ. చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో ఒక సూపర్ నాన్ వెజ్ రెసిపీ, ఇంకొక వెజ్ రెసిపీ, ఈ రెండు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.